ద్వాపర యుగంలో కూడా అర్చా విగ్రహాలకు ఆరాధన అనేది జరిగేది. ఇది మనకి తెలుస్తుంది. ఏంటి అంటే రుక్మిణీదేవి తన వివాహానికన్నా ముందు దుర్గాదేవి గుడికి వెళ్లి పూజ అనేది చేసుకోవడం అనేది అక్కడ వాళ్ళకి ఉన్న సంప్రదాయం అన్నమాట. రుక్మిణీదేవి లక్ష్మీ స్వరూపం. లక్ష్మీ స్వరూపమైన రుక్మిణీదేవి తను కూడా శ్రీకృష్ణ భగవాను వివాహం చేసుకునే ముందు దుర్గాదేవి గుడికి వెళ్ళింది. కానీ తను ఎప్పుడైతే దేవాలయానికి వెళుతుందో తన మనసంతా కూడా శ్రీకృష్ణ భగవాను ఆలోచిస్తూ దేవాలయానికి వెళుతుందన్నమాట. మనము దేవతల్ని దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి అనేది కూడా ఇక్కడ మనకి రుక్మిణీదేవి చేసి చూపించారు. ఏమని చేసి చూపించారు అనంటే, ఒక దేవత దగ్గరికి వెళ్ళినా కూడా మన హృదయంలో ఎప్పుడు కూడా ఆ దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడే ఉండాలి. శ్రీకృష్ణ భగవానుడికి ఇంకా భక్తి ఎక్కువ చేయాలి అనే కోరిక ఉండాలి, కానీ భౌతికమైన కోరికల కోసం మనం దేవతలని ఆరాధించకూడదు అని కూడా ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. అల్పమైన జనులందరూ కూడా అల్పమైన దేవతలని, అంటే ఎవరిని పడితే వాళ్ళని దేవత అనేసేసుకొని వాళ్ళకి పూజలు చేసేవాళ్ళు అని చెప్పేసి చెప్తున్నారనమాట. కానీ ఇక్కడ రుక్మిణీదేవి లక్ష్మీ స్వరూపమైనా కూడా దుర్గాదేవిని ఆరాధించినా కూడా తను నిరంతరం తన మనసులో శ్రీకృష్ణ భగవాను గురించి ఆలోచిస్తూ ఎటువంటి భౌతికమైన కోరికలు కూడా కోరుకోకుండా శ్రీకృష్ణ భగవానునే కావాలి అని కోరుకుందనమాట. మనం ఎప్పుడైనా ఏదైనా ఒక దేవతల గుడికి వెళితే అక్కడ మనం వాళ్ళు అడగాల్సింది ఏమిటి అనంటే, ఎలా అయితే దేవతలు కూడా భగవంతుడికి భక్తి చేస్తూ ఉంటారు కాబట్టి మీలాగా మేము కూడా భక్తిలో ఎక్కడా పడిపోకుండా భగవంతుని సేవించేంత శక్తిని మాకు ఇవ్వమని అడగాలి. అంతేకాని భౌతికమైన కోరికలు, నాకు ఈ సంపద కావాలని, జాబ్ కావాలని, భౌతికమైన కోరికల కోసం ఎప్పుడు కూడా మనము అసలు అడగకూడదు. ఒక భక్తుడి యొక్క ముఖ్య లక్షణం ఏంటి అంటే శ్రీకృష్ణ భగవాను భక్తి చేయడమే. మనం ప్రతిరోజు కూడా ఈ 16 మాలల శక్తి అనేది నాకు ఇవ్వాలి, భక్తి చెయ్యాలి, ఈ 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ పాటించేంత శక్తి నాకు రావాలి, నేను ప్రభుపాద్ బుక్స్ రోజు చదవాలి, శాస్త్రాలను అర్థం చేసుకోవాలి, అలాంటి జీలు ఉండాలన్నమాట ఒక భక్తుడికి. అంతేకాని ఏదో ఒక భౌతికమైన కోరికల కోసం ఎప్పుడు కూడా మనము దేవతలకు కానీ భగవంతుడికి కానీ మనం ఎప్పుడు కూడా ఆలయానికి వెళ్ళి అట్లాంటి కోరికలు కోరుకోకూడదు అని చెప్పేసి మనకి ఇక్కడ రుక్మిణీదేవి చేసి మరీ చూపించారనమాట.